నేను ఏది చేయాలనుకున్నా అయ్యగారికి ఫోన్ చేసే ముందుగానే చేస్తాను. ఈ అయ్యగారు ఎవరో కాదు. ఈరోజు నేను ఈ విధమైనటువంటి ఈ స్టేజ్లో ఉండడానికి నా తల్లిదండ్రుల కన్నా మరీ ఎక్కువైనటువంటి గొప్ప వ్యక్తులు మా దగ్గర. ఎందుకంటే ఒకప్పుడు నేను తాగుబోతుగా, తిరుగుబోతుగా, ఒక రౌడీగా, చేయని పన్నట్టు లేని పరిస్థితిలో ఉన్న నన్ను దైవజనుల యొక్క మాటలు నన్ను ఆకర్షించి ఆయనతో సావాసాన్ని చేయడానికి అవకాశాన్ని కలిగజేశాయి. మా పరిచయం ఏంటో కాదు, నాకు కొరకుల ప్రాంతంలో ఒక టైలర్ షాప్ ఉండే. ఆ టైలర్ షాప్లో నేను బట్టలు కుట్టేవాడిని. ఒకరోజు దైవజనులు వచ్చారు. ఆయన పైకి కొంచెము పొడుగు అయితే కొంచెం దాన్ని పైకి చేయించుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ పాయింట్ నేను టైట్ చేసిస్తే ఊర్లో డబ్బులు ఎవరు ఇస్తారు? ఆ రోజు 35 రూపాయలకి ప్యాంట్ షర్ట్ కుడుతున్నారు. 35 రూపాయలకి ప్యాంట్ షర్ట్ కుడితే కొంచెం పాయింట్ కొంచెం పైకి చేసి కుట్టినందుకు ఒక 10 రూపాయలు నా జోలో పెట్టాడు. ఒక షర్ట్ కన్నా ఎక్కువ ఖరీదని. ఏంటి అయ్యగారికి ఏం తెలియదా అనుకున్నాను. ఆ 10 రూపాయలు జోబులో పెట్టేస్తే అయ్యగారు ఇది ఏముందిలే అని అన్నాను. కానీ అయ్యగారు అక్కడ సేవ చేస్తారని తెలుసు, కానీ మనకు అంత పెద్ద పరిచయము. ఆ 10 రూపాయల పరిచయము ప్రతిరోజు మాట్లాడుకునేటట్టు చేసుకున్నాం, ప్రతిరోజు కలిసేటట్టు చేసింది. అంత మాత్రమే కాదు, అయ్యగారితో మాట్లాడలేకుండా ఉండలేకపోయాను నేను. ఒకరోజు హైదరాబాద్ పోతున్నాను, వస్తావా అన్నాడు. ఒక ఇద్దరు ముగ్గురు తోలుకొని హైదరాబాద్ పోతా వస్తావా అన్నాడు. ఏంటి అయ్యగారు అంటే నారాయణ కూడా అన్నాడు. సరే అయ్యగారు నేను కూడా వస్తానని అయ్యగారితో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అడిగి పోయిన తర్వాత ఆ ఇద్దరు ముగ్గురు తోలుకపోయిన వాళ్ళందరినీ కూడా అయ్యగారు ఉన్నారు కదా సామేల్ అయ్యగారు, అప్పుడు ఆయన మనకి తెలియదు. సామేల్ అయ్యగారు వచ్చేసి వారికి ఆ ముగ్గురిని అయ్యగారు చెప్తా ఉన్నాడు. వాళ్ళు హౌస్ లో దిగుతున్నారు, వాళ్ళని ముంచుతా ఉన్నాడు, ఆయన లేపుతా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. ఆ ముగ్గురిని ముంచి బయటికి తీసుకొచ్చాడు వారు మా ఊళ్ళోనే. మరి నేను కూడా పోయాను కదా. ముగ్గురిని ముంచిన అయ్యగారు నన్ను ఎందుకు ముంచుతాడు అని అయ్యగారు నన్ను కూడా ముంచితేనే మంచిదన్న. ఈ ముంచుడు అంటే మనకు కూడా తెలియదు కదా. అయ్యా నువ్వు బట్టలు తెచ్చుకోలేదు కానీ ఏ బట్టలు ఎండుతాయి, ఈ బట్టల మీద ముంచు, వాళ్ళు ముంచిన కదా ముంచకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అని అలాగా ముడిగిరు అని నేను వేసయ్య ఎవరో మనకు తెలియదు. కానీ అయ్యగారు టైలర్ షాప్ లో 10 రూపాయల పరిచయము నా జీవితాన్ని మార్చేసింది. ఆ 10 రూపాయల పరిచయమే నా పెళ్లి చేసేటట్టు చేసింది. ఆ 10 రూపాయల పరిచయమే నన్ను బైబిల్ ట్రైనింగ్ పంపించేటట్టు చేసింది. ఆ 10 రూపాయల పరిచయమే నన్ను ఒక సంవత్సరం అంతా కూడా అయ్యగారు అమ్మగారు నా కుటుంబాన్ని పోషించారు. ప్రతిరోజు నేను అప్ అండ్ డౌన్ చేయడానికి ప్రతిరోజు పచ్చార్జీలు కూడా అయ్యగారు అమ్మగారికి ఇచ్చారు. అలాగా ఈ స్టేజ్ లోకి రావడానికి కారణం ఏంటంటే దైవజనులు అయ్యగారు అమ్మగారు. ఒకరోజు నేను ఫుల్గా తాగి చర్చిలో పడుకుంటే అయ్యగారు నన్ను ఎత్తుకొని పోయి ఇంటికాడ దించాడట. నా పెళ్ళి అయినాకనే. అయితే తెల్లారి చెప్తా ఉన్నారు, నువ్వు చర్చిలో తాగి పడుకున్నావని. అయ్యగారికి నేను ఎట్లా మొక్క చూపించుకోవాలి అనేటువంటి ఆలోచనతో కొన్ని రోజులు ముఖం దాచుకున్నాను. అయ్యగారు అమ్మగారు వచ్చేసి ఆడబిడ్డ అని చెప్పేసి నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించి, నీకు దైవ దర్శనం ఉన్నది, నువ్వు దేవుడి సేవ చేయాలి, దేవుడు నిన్ను పిలిచినటువంటి పిలుపు అది అన్నట్టుగా నన్ను ప్రోత్సహించి నన్ను బైబిల్ కాలేజీ పంపించి నాకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చి నన్ను ఒక సంవత్సరం అంతా కూడా మరి కావలసిన వనరులతో కావలసిన విధంగా నన్ను బలపరిచినటువంటి వారు. ఆ సమయంలో పాస్టర్ గారు మరి పెళ్ళైన సంవత్సరంలో నేను ట్రైనింగ్ వెళ్ళాను. ఆమె ప్రెగ్నెంట్ తో ఉంది. ఆమె కావలసినవన్నీ నాకు కావలసినవన్నీ కూడా సమకూర్చారు. 95లో మరి కురుమల ప్రాంతం నుంచి అయ్యగారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒంటరిలో అయిపోయారు. కానీ దేవుడు వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తుండగా దేవుడు చెప్పాడు, నువ్వు నా సేవ చేయడానికి నేను
పిలుచుకున్నాను, నువ్వు ప్రతాప్ సింగ్ గారు వెళ్ళు అని చెప్పేసి దేవుడు చక్కగా స్వరం పెట్టి మాట్లాడితే 98వ సంవత్సరంలో సంపూర్ణంగా ఇంటికి వచ్చాడు. 95 నుంచి సేవ ఇక్కడ స్టార్ట్ చేశాడు. 98లో ఒక 2 గిన్నెలు, ఒక చిన్న చెంబు, ఒక గిలాస, ఒక 2 జతల బట్టలు తీసుకొని చిన్న పిల్లలు ఇద్దరిని ఎత్తుకొని ఒక నూకుడు బండి మీద ఈ ప్రతాప్ సింగ్ గారు వస్తే కిరాయి రూమ్ మాకు దొరకలే. ఒక రాకెట్లో పడుకున్నాం. తెల్లారి అటు ఇటు వెతికితే ఒక పాడుపడ్డ ఇల్లు ఉంది, అందులో కరెంటు లేదు. ఇది కావాలంటే ఇస్తామన్నారు. కిరాయి ఎంత అంటే 100 రూపాయలు అన్నారు. చిన్న పిల్లలు, ఒంటరి ఇల్లు, కరెంటు లేదు, కింద ఏవి కూడా లేవు. అలాంటి ఇంట్లో 100 రూపాయల కిరాయికి ఉంటే సేవకు సమర్పణ చేసుకుని వస్తే 100 రూపాయలు కూడా కట్టలేని స్తోమతలో నేను ఉండినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో కూడా దైవజనులు చాలా బలపరిచి చాలా సాయం చేశారు. రామతపూర్ ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడి నుండి కూడా పదే మమ్మల్ని కలుసుకోవడానికి వచ్చి చాలా రకాలుగా మమ్మల్ని తీసి ఆదరించి కావలసిన వనరులతో సమకూర్చినటువంటి మా ఆత్మీయ తండ్రి గారు. అలాంటి